సడన్గా రణ్వీర్ సింగ్ని టార్గెట్ ఎందుకు చేయాల్సి వచ్చింది అని చెప్పి మనం మాట్లాడితే, ధురంధర్ వచ్చిన తర్వాత కంప్లీట్గా ఒక ప్లాట్ఫామ్ని చేంజ్ చేసేసింది రణ్వీర్ సింగ్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే రణ్వీర్ సింగ్ని ఒక గ్లోబల్ స్టార్ లాగా ప్రొజెక్ట్ చేసింది. బాహుబలి తర్వాత బాహుబలి కంటే ఎక్కువ ఈ పిక్చర్ మొత్తం బాక్స్ ఆఫీస్ని షేక్ చేసి పడేసింది. నిజంగా చెప్పాలంటే షాక్ కూడా చేసేసింది. ఇప్పుడు ఇది ఏమైపోయిందంటే ధురంధర్ అనేది ఒక ఫిలిం కంటే ఎక్కువ అయిపోయింది ఫ్రెండ్స్. రైజ్ ఆఫ్ ధురంధర్ అయిన తర్వాత బాలీవుడ్ అబ్సల్యూట్గా సైలెన్స్ అయిపోయింది. ఈ సినిమా సూపర్ స్టార్లకు బగబగ ఏయడం అనిపించింది అని అంటే రణ్వీర్ సింగ్ యొక్క ఇమేజ్ ట్రాన్స్ఫర్మేషన్ చేసేసింది ఈ సినిమా. ఎట్లా అనంటే ఒక బాలీవుడ్ గల్లీ బాయ్ కాడికేని ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే సనాతన ధర్మ నేషనల్ హీరో అయిపోయాడు. అసలైన సిసలైన మసాలా ఏముంది తెలుసా ధురంధర్ మూవీలో? మొత్తం బాలీవుడ్ని షేక్ చేసిన ఘటన. 2023తో ఇప్పటిదాకా గడివీకిండ ఫరాన్ అఖ్తర్ అంటే ఏం బీకలే. ఇప్పటిదాకా ఏదైనా ప్రొడక్షన్ అయిందా అంటే లే జరగలే. దాని ఏదైనా ట్రైలర్ వచ్చిందా బ్రదర్ అంటే రాలే. అసలు నువ్వు ఏడ ఖర్చు పెట్టినవురా అంటే గాలి వీల్చుకోనికే, గాలి ఇడవనీకే, ఉచ్చబోయనీకే, నీళ్లు దాగనీకే నువ్వు ఖర్చు పెట్టిన పైసా 45 కోట్ల. ఈ దావా ఎవరి మీద వేసిండు? రణ్వీర్ సింగ్ మీద వేసిండు. అసలు ఇది ప్రొడక్షనే కానప్పుడు నువ్వు 45 కోట్ల దావా ఎట్లే అని అనేది ఇవాళ కంప్లీట్గా మన సనాతన ధర్మంలో మన హిందువులల్లో చర్చనీయాంశం జరగాలనా వద్దా? మీరు చెప్పురు. దరిద్రం ఏంది తెలుసా ఫ్రెండ్స్? ఖాన్ బ్రిగేడ్ పక్కకు పెట్టింది ఒప్పుకుందాం, భట్ బ్రిగేడ్ పక్కకు పెట్టింది ఒప్పుకుందాం, ధర్మ ప్రొడక్షన్స్ పెట్టింది పక్కకు పెట్టింది ఒప్పుకుందాం, కపూర్ బ్రిగేడ్ పక్కకు పెట్టింది ఒప్పుకుందాం, యావత్ బాలీవుడ్ పెట్టింది పక్కకు పెట్టింది ఒప్పుకుందాం. సొంత సతీమణి దీపికా పడుకోన్ కూడా దీని మీద ఏం మాట్లాడతలేకపోవడం అనేది ఎంత దురదృష్టం. అంటే ఇట్స్ ఎ కాంట్రాక్ట్ రైట్ బిట్వీన్ దెమ్. ఇవాళ రణ్వీర్ సింగ్ ఐసోలేట్ అయ్యిండు. నేను సస్పెక్ట్ చేస్తున్నా ఏందనంటే సుశాంత్ సింగ్ రాజ్పూత్ లాగా ఈయనను కూడా ఐసోలేట్ చేసి ఏమైనా చేస్తారా అని ఒక డౌట్. గౌతమ్ మోడల్ స్కూల్ సన్ సిటీ బ్రాంచ్ అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ ఫర్ 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. రణ్వీర్ సింగ్ని ఇవాళ ఒక బాలీవుడ్ ఎందుకు అటాక్ చేసింది అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. అటాక్ చేసింది అని అంటే ఏదో దాడి చేసింది అని అనేది కాదు, కానీ బాలీవుడ్లో ఆయనని ఇబ్బందికరమైన పరిస్థితులలో పెట్టే ప్రయత్నం చేసింది కూడా. సో ఈ బాలీవుడ్ కార్టల్, రణ్వీర్ సింగ్ వర్సెస్ ఈ బాలీవుడ్ కార్టల్ ఏంది కథ, దాని మీదనే ఇవాళ మనం మొట్టమొదటి చిట్ట. సడన్గా రణ్వీర్ సింగ్ని టార్గెట్ ఎందుకు చేయాల్సి వచ్చింది అని చెప్పి మనం మాట్లాడితే, బాలీవుడ్లో నిజంగా చెప్పాలంటే పెద్ద బ్లాక్ బస్టర్లు సంవత్సరాల పాటు లేకుండే, రికార్డ్ బ్రేక్ సినిమాలు కూడా ఏం పెద్దగా రాలేదు. ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా చెప్పాలనంటే ఒక జాతీయవాద స్ఫూర్తితో వచ్చే సినిమాలు కూడా నిజంగా చెప్పాలంటే ఒక డైరెక్టర్కే అంకితమైనవి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే బాలీవుడ్ పెద్దగా నడిపించలేకపోయింది. ఒక పెద్ద సన్నాట, సైలెన్స్ అయిపోయింది బాలీవుడ్లో. నిజంగా చెప్పాలనంటే బాలీవుడ్కి ఎవరు అప్రిషియేషన్ చేసేటట్టు లేడు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇండస్ట్రీలో సపోర్టు పెద్దగా లేదు. అయితే నేను అనేది ఏంటనంటే ఇన్స్టెడ్ ఆఫ్ అప్రిషియేటింగ్ రణ్వీర్ సింగ్, ఆయన మీద ఒక థ్రెట్ చేసుడు, లేకపోతే బాలీవుడ్ బాయ్కాట్ పాలిటిక్స్ చేసుడు, ఆయన మీద 45 కోట్ల ఒక పరువు నష్టం దావానో లేకపోతే దావా వేసుడు, మళ్ళీ ఇది రణ్వీర్ సింగ్కి ఇస్తున్న మూవీ అవార్డా లేకపోతే ఒక ఐడియాలజికల్ పనిష్మెంటా అనేది ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది. అండ్ రణ్వీర్ సింగ్ని మనం అక్కడ అబ్జర్వ్ చేసి చూస్తే వెనకటికి ఆయన ఫరాన్ అఖ్తర్తో కూడా ఎక్సెట్రా పనిచేసిండు. అయితే రణ్వీర్ సింగ్కి కూడా ఒక గల్లీ బాయ్ ఎక్సెట్రా తర్వాత పెద్దగా బ్లాక్ బస్టర్స్ మూవీ రణ్వీర్ సింగ్ కూడా ఏం లేకుండే. ధురంధర్ వచ్చిన తర్వాత కంప్లీట్గా ఒక ప్లాట్ఫామ్ని చేంజ్ చేసేసింది రణ్వీర్ సింగ్కి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే రణ్వీర్ సింగ్ని ఒక గ్లోబల్ స్టార్ లాగా ప్రొజెక్ట్ చేసింది. బాహుబలి తర్వాత బాహుబలి కంటే ఎక్కువ ఈ పిక్చర్ మొత్తం బాక్స్ ఆఫీస్ని షేక్ చేసి పడేసింది. నిజంగా చెప్పాలంటే షాక్ కూడా చేసేసింది. ఇప్పుడు ఇది ఏమైపోయిందంటే ధురంధర్ అనేది ఒక ఫిలిం కంటే ఎక్కువ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ ఫిలింని వీళ్ళు ఎట్లా ప్రొజెక్ట్ చేసిర్రు, ఏం చేసిర్రు, మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. అయితే ఇలా మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కంప్లీట్గా ఈ ధురంధర్ అనే మూవీని పాకిస్తాన్ ఎక్స్పోజ్ చేసింది, మన పాకిస్తాన్లో జరుగుతున్న తీవ్రవాద తత్వాన్ని ఎక్స్పోజ్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా చెప్పాలనంటే దావుద్ గ్యాంగ్ని ప్రొజెక్ట్ చేసింది, ఒక జాతీయవాదాన్ని లేపింది. ఇన్ఫ్యాక్ట్ మన భారతదేశం యొక్క ప్రో సివిలైజేషనల్ నాగరికతకు మద్దతు తెలిపింది ఈ సినిమా. బాలీవుడ్ అడ్డమైన నరేటివ్లకు కేంద్ర బిందువు ఉండే వెనకటికి, గలీ గలీ మే సీతారోయే ఎక్సెట్రా ఇవన్నీ మనం చూసినాం. కాకపోతే ధురంధర్ మూవీ అనేది బాలీవుడ్కి ఒక అన్కంఫర్టబుల్ సనాతన ధర్మ ప్రో జాతీయవాద బ్లాక్ బస్టర్ డైజెస్ట్ కాలే కరెక్ట్గా చెప్పాలనంటే. అండ్ దిస్ వాజ్ ది రైజ్ ఆఫ్ ధురంధర్. రైజ్ ఆఫ్ ధురంధర్ అయిన తర్వాత బాలీవుడ్ అబ్సల్యూట్గా సైలెన్స్ అయిపోయింది. ఎట్లయిపోయింది అని అంటే ఈడ
పెద్ద పెద్ద సూపర్ స్టార్లు అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్ గిస్తుంటే పెద్ద పెద్ద సూపర్ స్టార్లు మీకు ఏం కనబడలే. ఖాన్ బ్రిగేడ్ అయితే అసలే కనబడలే. సో ఇక్కడ ఏమైపోయిందని అంటే కంప్లీట్గా రణ్వీర్ సింగ్కి క్రెడిట్ ఇవ్వాలని అంటే భయపడ్డారు. అండ్ కరెక్ట్గా చెప్పాలనంటే అసలు రణ్వీర్ సింగ్తో ఐసోలేట్ అయిపోయారు. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రేజింగ్ రణ్వీర్ సింగ్ వీళ్ళు చాలా సైలెంట్ అయిపోయారు. దీన్ని ఏమని అన్నారు, మీరు అగర్ డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వస్తే ఒక ప్రాపగండా అని అన్నారు, పొలిటికల్ మూవీ అని అన్నారు, ఇది చాలా డేంజరస్ అని అన్నారు డెమోక్రసీకి. అంటే వెనకటికి వీళ్ళు ఫ్లాప్స్ సెలబ్రేషన్ చేసుకోవచ్చు, కానీ బ్లాక్ బస్టర్ పైన ఐసోలేషన్ అనేది కరెక్టా? మీ కమెంట్ రూపంలో ఒకసారి నాకు చెప్పుండ్రి. ఈ సినిమా సూపర్ స్టార్లకు బగబగ వేయడం అనిపించింది అని అంటే రణ్వీర్ సింగ్ యొక్క ఇమేజ్ ట్రాన్స్ఫర్మేషన్ చేసేసింది ఈ సినిమా. ఎట్లా అనంటే ఒక బాలీవుడ్ గల్లీ బాయ్ కాడికేని ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే సనాతన ధర్మ నేషనల్ హీరో అయిపోయాడు. ఎవరు? రణ్వీర్ సింగ్. ఈ సినిమా తర్వాత మీరు అగర్ చూస్తుంటే రణ్వీర్ కులేఆమ్గా పబ్లిక్ అపియరెన్సులు చేసుడు మొదలెట్టిండు. వెనకటికి సిగ్గుపడేటోళ్ళు బాలీవుడ్లలో, కానీ రణ్వీర్ సింగ్ డంకైపోయే చోట్ మన అయోధ్య కూడా విజిట్ చేసిండు అనుకుంటా, కాశీ విశ్వనాథ్ టెంపుల్కి విజిట్ చేసిండు. మొన్న కాంతారా సినిమాలో కొంచెం కాంట్రవర్సీ అయింది, చాముండేశ్వరి టెంపుల్కి కూడా కర్ణాటకలో ఆయన విజిట్ చేసిండు. ఎస్, నేనేమంటా అంటే తప్పులు అందరితో జరుగుతాయి, నాతో జరుగుతాయి, మీతో జరుగుతాయి, మనందరితో జరుగుతాయి. బట్ ఆ తప్పుని సరిదిద్దుకోవడమే కదా మానవ ఏమంటారు తత్వం అని అనేది. సో చాముండేశ్వరి టెంపుల్కి పోయిండు, ఆయన అపోలజీ కూడా చెప్పిండు. ఇప్పుడు ఏమైపోయిందని అంటే రణ్వీర్ సింగ్ యొక్క ఈ ఐడియాలజికల్ షిఫ్ట్ అనేది యాక్చువల్ బాలీవుడ్ ఐడియాలజీకి విరుద్ధమైందా అని అనేది ఒక క్వశ్చన్ అయిపోయింది. అంటే ఇవాళ బాలీవుడ్కి ఒక చిన్న ప్రశ్న, యాక్టర్ అగర్ అప్నా క్యారెక్టర్ బదల్ దియా తో క్యా ఆప్కా బాలీవుడ్ సిస్టమ్ హిల్ గయా భయ్? యాక్టర్ బదలాంచిపోతే సిస్టమ్ హిలాంచిపోయిందా అని అనేది ఒక పెద్ద క్వశ్చన్ అయింది ఫ్రెండ్స్. ఇవాళ దీని మీద మీ అభిప్రాయం ఏందో కూడా నాకు ఒకసారి చెప్పుండ్రి. అయితే అసలైన మసాలా ఏముంది తెలుసా? దురంధర్ మూవీలో మొత్తం బాలీవుడ్ని షేక్ చేసిన ఘటన. వెనకటికి అమితాబ్ బచ్చన్ కానీ లేకపోతే ఈ కపూర్ గ్యాంగ్ కానీ ఎక్సెట్రా ఇదంతా ఉండే కదా, భట్ గ్యాంగ్ కానీ మళ్ళా ధర్మ ఫిలిం ప్రొడక్షన్స్ కానీ లేకపోతే ఖాన్ బ్రిగేడ్ కానీ వీళ్ళంతా అలా సినిమాలలో అగర్ బై ఛాన్స్ ఏదైనా దావూద్ ఇబ్రాహింని చూపెట్టాలన్నా చూపించినా వీళ్ళు ఎట్లా చూపించారు, బడే సాబ్ అని చెప్పి మనం మాట్లాడతాం కదా, బడే సాబ్ని ఎట్లా చూపించారు అని అంటే అదే సేమ్ దుబాయ్లో ఫోటో పట్టుకొని ఇట్లా మాట్లాడి ఫుల్ కంట్రోల్లో చూసి స్మార్ట్ టీషర్ట్లో చూపిస్తారు చూడు, ఆ ఫోటో చూపించారు. బట్ యాక్చువల్ ఔకాద్ ఆఫ్ బడే సాబ్ ఎట్లా చూపించారు దురంధర్లా అంటే ఇది ఆయన యాక్చువల్ ఔకాద్, వాడు యాక్చువల్ ఔకాద్ అని చెప్పి దురంధర్ మూవీలో చూపించారు. ఆడికెన్ బడే సాబ్కి ఫోన్ వచ్చి ఉంటుంది ఈ ఖాన్ బ్రిగేడ్కి వీళ్ళందరికీ, ఐసా కైసా ఆప్ కామోష్ పెడితే ఉస్కో హకీకత్ మే లావ్, ఉస్కో హర్కత్ దికావ్ అని చెప్పి మాట్లాడంగానే, అంటే ఇప్పుడు బడే సాబ్ని ఏ రకంగా చూపించిండ్రు, ఆడు ముసలోడు అయిపోయినట్టు, ఆడు వల్నరబుల్ ఉన్నట్టు, ఏ రకంగా మానవ సంబంధాలు లేకుండా పనిచేస్తాడు, మ్యానిపులేటివ్ ఏ రకంగా ఉంటాడు, మనోనికి కూడా భయం పడతాడు, ఆర్ భారత్ ఏజెన్సీలతో మనోడు భయపడతాడు అని చెప్పి క్లియర్ కట్గా బడే సాబ్ని చూపించిండ్రు. ఇక్కడ అసలైన ముచ్చట మొదలైంది. ఈడేం చేసిర్రు, ఫరాన్ అఖ్తర్ది ఏదో అది కూడా ఎప్పుడు 2023 మూవీ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, డాన్ 3 డాన్ 2 వాట్ ఎవర్ ఇట్ ఈస్. 2023తో ఇప్పటిదాకా గడివీకిండ ఫరాన్ అఖ్తర్ అంటే ఏం బీకలే. ఇప్పటిదాకా ఏదైనా ప్రొడక్షన్ అయిందా అంటే ఇలా జరగలే. దాని ఏదైనా ట్రైలర్ వచ్చిందా బ్రదర్ అంటే రాలే. అసలు నువ్వు ఏడ ఖర్చు పెట్టినవురా అంటే గాలి పీల్చుకోనికే, గాలి ఇడవనీకే, ఉచ్చబోయనికే, నీళ్లు దాగనికే నువ్వు ఖర్చు పెట్టిన పైసా 45 కోట్ల. ఈ దావా ఎవరి మీద వేసిండు? రణ్వీర్ సింగ్ మీద వేసిండు. అసలు ఇది ప్రొడక్షనే కానప్పుడు నువ్వు 45 కోట్ల దావా ఎట్లేసినావు అని అనేది ఇవాళ కంప్లీట్గా మన సనాతన ధర్మంలో ఆర్ మన హిందువులల్లో చర్చనీయాంశం జరగాలన్నా వద్దా? మీరు చెప్పురు. ఈ ఫరాన్ అఖ్తర్ ఎక్కడికైనా వస్తాడో మనకు అందరికీ తెలియదా? జావేద్ అఖ్తర్ కొడుకు. ఇప్పుడు నేను ఏమడుగుతున్నానంటే ఈ ఎక్సెల్ ప్రొడక్షన్స్, ఎక్సెల్ ఏదో ఉన్నది కదా ఈయన కంపెనీ పేరు, ఏది ఫరాన్ అఖ్తర్ది, దీనికి అసలు పైసలు ఏడికైనా వస్తున్నాయి? ఎవడు మెయిన్ ఫైనాన్సరు? ఆ ఫైనాన్సర్ పేరు ఇప్పుడు నేను తీసుకుంటే మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది. ఆయన ఎవడైతే మెయిన్ ఫైనాన్సరు ఆర్ మెయిన్ పైసలు పెట్టేటోడు ఉన్నాడు చూడు, వాడికి వాడి కుటుంబ మొత్తం వ్యాపారం మొత్తం తీసుకొని చూస్తే హోమ్ అప్లయన్సెస్ దందా చేస్తారు వాళ్ళు. హోమ్ అప్లయన్స్లు దందా చేసేటోడికి ఇంత పైస ఏడికైనా వచ్చింది అని ముచ్చట కూడా బయటికి తీయాలి కదా. ఇప్పుడు FWIC ఏదైతే ఉన్నదో, FWIC వచ్చేసి రణ్వీర్ సింగ్ మీద ఏ ఆర్టిస్టు ఆయనతో పనిచేయొద్దు అని చెప్పి బ్యాన్ చేసిర్రు. అయితే ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇది సెలెక్టివ్ అవుటరేజ్ కాదా బ్రదర్? వెనకటికి కూడా చల్తే అనేదో సినిమా అనేది వచ్చింది అనుకుంటా, ఐశ్వర్య రాయ్ అందులో నుంచి కొన్ని రోజులు పనిచేసినాక బయటికి పోలేదా? మళ్ళీ ఆమె మీద ఎందుకు దావా వేయలే? ₹1 దావా కూడా వేయలే. మళ్ళీ రోబో సినిమాలో నాకు తెలిసి షారుఖ్ ఖాన్ ఉండే, దాని తర్వాత మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు వచ్చిండ్రు, మళ్ళీ షారుఖ్ ఖాన్ మీద ఎందుకు దావా వేయాలి? ఇట్లా ఎన్ని లేవు. ఆయన దురంధర్ మూవీకి ఈ భట్ బ్రిగేడ్ ఏదైతే ఉందో అవార్డుల పంచాయతీకి కూడా తీసుకురాలే కదా ఈ సినిమాని. మొత్తం ఈ భట్ బ్రిగేడు, ఈ ధర్మ ప్రొడక్షన్స్, ఈ ఖాన్ బ్రిగేడు, ఈ కపూర్ బ్రిగేడు, వీళ్ళందరూ కలిసి కంప్లీట్గా రణ్వీర్ సింగ్ని ఎట్టి పరిస్థితులలో స్టార్డమ్కి
తీసుకోబోవద్దు అననే ఒక నరేటివ్లో ఫ్రేమ్ చేసిందా లేదా? ఇలా ఐకమత్యం చూడుండ్రి అని చెప్తున్నా నేను. టుడే రణ్వీర్ సింగ్ డెఫినెట్లీ నీడ్స్ ఎ సపోర్ట్. దరిద్రం ఏంది తెలుసా ఫ్రెండ్స్? ఖాన్ బ్రిగేడ్ పక్కకు పెట్టింది ఒప్పుకుందాం, భట్ బ్రిగేడ్ పక్కకు పెట్టింది ఒప్పుకుందాం, ధర్మా ప్రొడక్షన్స్ పెట్టింది పక్కకు పెట్టింది ఒప్పుకుందాం, కపూర్ బ్రిగేడ్ పక్కకు పెట్టింది ఒప్పుకుందాం, యావత్ బాలీవుడ్ పెట్టింది పక్కకు పెట్టింది ఒప్పుకుందాం. సొంత సతీమణి దీపికా పడుకోన్ కూడా దీని మీద ఏం మాట్లాడతలేకపోవడం అనేది ఎంత దురదృష్టం. అంటే ఇట్స్ ఎ కాంట్రాక్ట్ రైట్ బిట్వీన్ దెమ్. ఇవాళ రణ్వీర్ సింగ్ ఐసోలేట్ అయ్యిండు. నేను సస్పెక్ట్ చేస్తున్నా ఏందనంటే సుశాంత్ సింగ్ రాజ్పూత్ లాగా ఈయనను కూడా ఐసోలేట్ చేసి ఏమైనా చేస్తారా అని ఒక డౌటు. బట్ రణ్వీర్ సింగ్ అంత నిజంగా చెప్పాలనంటే అంత ఏమంటారు డిప్రెషన్ పోయే క్యారెక్టర్ అయితే కాదు. వీళ్ళకు గడ్డపార దించుతాడని చెప్పి నేను భావిస్తున్నా. ఇవాళ రణ్వీర్ సింగ్కి ఉన్న సొంత దోస్తులు కూడా వెనకటికి ఫరాన్ అఖ్తర్ దోస్తే కదా, ఇద్దరు కలిసి 2 మూవీలు చేసిర్రు అనుకుంటా కదా. మళ్ళీ ఫరాన్ అఖ్తర్ ఈయన మీద ఇట్లా కొట్టుడు అనేది కరెక్టా అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు లొల్లేందనంటే రణ్వీర్ సింగ్కి పెరుగుతున్న మద్దతు, రణ్వీర్ సింగ్కి పెరుగుతున్న స్టార్డమ్. రణ్బీర్ కపూర్ ఎక్కడ ఏడ అడుగు పెట్టినా సర్వనాశనమే, బొగ్గే, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఐరన్ లెగ్గే. ఇలా మేజర్ ప్రాజెక్ట్స్ అన్ని ఎవరికి ఎన్నిక ప్రయత్నం చేస్తున్నారు? రణ్బీర్ కపూర్కి. బాలీవుడ్ బాయ్ లాగా ఆయనని ప్రొజెక్ట్ చేస్తున్నారు. వై? బికాస్ బట్ అల్లుడు కదా, బట్ ఇంటి అల్లుడు కదా. సో ఆబ్వియస్గా రణ్బీర్ కపూర్కి ఆ ప్యాకేజ్ దొరుకుతుంది, పెద్ద బ్యానర్లు దొరుకుతాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఫ్రాంచైజ్ కంట్రోల్ పాలిటిక్స్ దొరుకుతాయి బాలీవుడ్లలో. తెలిసిన విషయమే కదా. స్ట్రాటజిక్ అలయన్సులు కూడా దొరుకుతాయి. అంటే బాలీవుడ్ రణ్వీర్ సింగ్ని దబాన్ చేసి రణ్బీర్ కపూర్కి ఒక రీస్ట్రక్చరింగ్ మొదలెట్టిందా లేదా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసము అనేది. ఇవాళ టాలెంట్ బ్యాటిల్లల్లా, ఈకోసిస్టమ్ వార్లా ఎవడిని తొక్కాలనుకుంటున్నాడు, ఎవరికి టాలెంట్ లేకపోయినా నెపో కిడ్ లేక బయటికి రావాలనుకుంటున్నాడో ఒకసారి మీరు ఆలోచించరు ఫ్రెండ్. ఇప్పుడు ఈ నరేటివ్ మొత్తం మీరు తీసుకొని చూస్తే ఇట్ ఈస్ నాట్ అబౌట్ జస్ట్ రణ్వీర్ సింగ్, ఇట్ ఈస్ అబౌట్ ది ఈకో సిస్టమ్ దట్ వీ నీడ్ టు డిస్కస్. బికాస్ ఇక్కడ ఆడియన్స్కి కావాల్సింది రణ్వీర్ సింగ్ ఇస్తూ ఉంటే వీళ్ళకు నచ్చింది మనకు చూపియాలనుకున్నది చూపియాలా, ఆయన ఆడియన్స్ ఇదే చూడాలా అననే సూపర్ స్టార్ల పేర్లల్లా చలామణి అవుతున్న బాలీవుడ్ లాబీయిస్టులు మీకు కనబడుతుండ్రా లేదా? ఇవాళ బడే సాబ్ని యాక్చువల్ అవకాదికి తీసుకొచ్చినందుకు ఇవాళ రణ్వీర్ సింగ్కి ఈ దుర్గత, ఐశ్వర్య రాయ్కు లేని ప్రాబ్లం, షారుఖ్ ఖాన్కి లేని ప్రాబ్లం, అట్లా ఎంతోమంది స్టార్స్. ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా చెప్పాలనంటే ఫ్రెండ్స్ నేను ఏమడుగుతున్నా, ఈ FWICE అనేది అంటారు కదా, దీన్ని ఎందుకు పెట్టిరు ఫ్రెండ్స్? ఇది అందులో పనిచేసేటోళ్ళు ఉంటారు కదా, వర్కర్స్ ఉంటారు కదా, ఫిలిం ఫెడరేషన్ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్లకు ఇబ్బందులు జరగొద్దు, ఆర్థిక ఇబ్బందులు అసలే జరగొద్దు, వీళ్ళ జీవనోపాధి జీవన శైలిని మారుద్దాము అనే ఒక దృఢ సంకల్పంతో మొదలెట్టిన సంస్థ FWICE. ఇవాళ ఇది ఏడికైపోయిందిరా నాయన అని అంటే ఏడికైపోయిందని అసలు నేను ఒక మాట అడుగుతున్నా, కార్మికుల యొక్క జిందగీ మారిందా ఫ్రెండ్స్? బాలీవుడ్లో కానీ టాలీవుడ్లో కానీ ఏ ఇండస్ట్రీలో కానీ బడాబాబులు మొన్నటిదాకా ఒక లగ్జరీ కార్లో తిరిగినరు, ఇలా సూపర్ లగ్జరీ కార్లు, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రైవేట్ జెట్లకు వచ్చిరు తప్ప వర్కర్లు పూటగతి. అరే RD బర్మన్నే తీసుకొని రాదు, వేరేళ్ళ దాకా ఎందుకు? ఆయన లాస్ట్ జీవన క్షణాలు ఏ రకంగా పోయినాయి? ఏడు దాకా పోయినాయి. ఇలా మాట్లాడేది 2023 నుంచి ఇప్పటిదాకా ఒక్కటి కూడా చెయ్యండి. డైరెక్ట్ రణ్బీర్ సింగ్ క్లియర్ కట్గా చెప్పిండట, అరే బాస్ ఈ డాన్ సినిమాలు ఏదైతుందో నాకు కొన్ని స్క్రిప్ట్ చేంజెస్ చేయి అని చెప్పినాడు. యాజ్ ఎ హీరో ఆబ్వియస్గా వీళ్ళు స్క్రిప్ట్ చేంజెస్ చేపిస్తారు. సల్మాన్ ఖాన్ చేపియలే, షారుఖ్ ఖాన్ చేపియలే, అమీర్ ఖాన్ చేపియలే, అమితాబ్ బచ్చన్ స్క్రిప్ట్ చేంజ్లు చేపియలే. పెద్ద హీరోలు స్క్రిప్ట్ చేంజ్లు చేయిస్తారు. రణ్వీర్ సింగ్ పెద్ద హీరో కాదా? ఇప్పుడు వీళ్ళ ఏమంటారు కోటని బద్దలు కొట్టిండని చెప్పి వీళ్ళకు బగబగ మండుతుందా? ఇలా బద్దలు భాషింగాలు అవుతున్నాయా అన్నది ఇలా పెద్ద ప్రశ్న. సో ఈ ఈకో సిస్టమ్ వర్సెస్ రణ్వీర్ సింగ్ ఆర్ ఈ బాలీవుడ్ కార్టెల్ వర్సెస్ రణ్వీర్ సింగ్ మీరు ఎవరి మద్దతు తెలుపుతారు ఫ్రెండ్స్? ఓ జాతీయవాద మూవీ తీసుకొని వస్తే దాన్ని ప్రాపగండా అన్నారు, ఎంత సిగ్గుచేటు. సో ఈడ బడే సాబ్ సమేత బాలీవుడ్ కార్టెల్ వర్సెస్ రణ్వీర్ సింగ్ మీ మద్దతు ఎవరికి అనేది ప్రశ్న. భారత్ మాతాకి జై.